జై శ్రీకృష్ణ. ఈరోజు మనము రాముల వారు సీతమ్మ వారిని అగ్ని ప్రవేశం చేయమని చెప్పలేదు. మరి సీతమ్మ వారు అగ్ని ప్రవేశం ఎందుకు చేశారో తెలుసుకుందాం. శ్రీరాముల వారు సీతను అగ్ని ప్రవేశం చేయమని ఆదేశించలేదు. అది స్వయంకృతంగా సీత తన పవిత్రను నిరూపించుకోవడానికి తీసుకున్న నిర్ణయం. సీత తనపై ఉన్న నిందల నుండి తన స్వచ్ఛతను, పవిత్రతను లోకానికి తెలియచేయాలని అగ్ని ప్రవేశం చేసింది. రాముడు ఆమెను అగ్ని పరీక్ష చేయమని కోరలేదు. బదులుగా ఆమె నిందలను పట్టించుకోకుండా జీవించమని సూచించినప్పటికీ ఆమె వినలేదు. అగ్ని ప్రవేశం అనేది ఒక వృక్షమైతే విత్తనం అనేది సుందరాకాండలో ఉన్నది. ఆంజనేయ స్వామి తోకను రాక్షసులు లంకలో కాల్చినప్పుడు రాక్షస స్త్రీలు అందరూ సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఒక వానరుడు వచ్చాడు కదా, ఆ వానరుడి తోకకి రాక్షసులు నిప్పు పెట్టి కాల్చేశారమ్మా అని చెబుతారు. అప్పుడు సీత కంగారు పడి ఆంజనేయ స్వామికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని, నేనే కనుక శీలవతిని అయితే నిరంతరము శ్రీరామచంద్రుణ్ణే స్మరిస్తున్నట్లయితే, ఈ విషయం శ్రీరామచంద్రునికి తెలిసినట్లయితే వెంటనే ఆంజనేయ స్వామి తోకకున్న అగ్ని చల్లబడుగాక అని అనుకుంటుంది. అదేమిటి, నా తోక చివర మంచు ముక్క పెట్టినట్లున్నదని ఆంజనేయ స్వామి బహుశా ఇది సీతమ్మ వారి దయ అని అనుకుంటాడు. అక్కడ సీత తన శిలా పరీక్ష చేసుకున్నది. సీతమ్మ వారిని విభీషణుడు పల్లకిలో తీసుకొస్తూ ఉండగా ఒక వానర సైనికులందరూ సీతమ్మ వారిని చూడాలని ఆతృతగా ఉంటే రాక్షస సైనికులు వాళ్ళని రానియకుండా ఆపుతారు. అప్పుడు రాముల వారికి కోపం వచ్చి, మా కోసమని వాళ్ళు ప్రాణాలు అర్పించారు, అలాంటి వారిని మీరు దూరం పెడతారా అని సీతమ్మ వారిని పల్లకి దిగి నడుచుకుంటూ రమ్మని చెప్తారు. అంతేగాని రాముల వారు ఆమె మీద కోపంతో అలా చెప్పలేదు. అప్పుడు సీతమ్మ వారు నడుచుకుంటూ వస్తే వానర వీరులందరూ ఆమెను దర్శనం చేస్తారు. వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే కట్టుకున్న భార్య మీద ఇంకెంత ప్రేమ ఉంటుంది? కాకపోతే ఆయన రాజారాముడు, అందువలన అట్టడుగు సైనికుడికి కూడా అంత ప్రాధాన్యత ఇస్తాడు. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే 2 కారణాల వల్ల జరిగాయి. ఒకటి ఆమె తెలిసి జరిగినది, రెండవది ఆమెకి తెలియకుండా జరిగినది. రావణాసురుడు ఆమె జుట్టు పట్టుకొని ఆమెని ఊరువుల మధ్య పట్టుకొని రావణాసురుడు తొడల మీద కూర్చోబెట్టుకొని లంకకు తీసుకువెళ్తాడు. ఇది ఆమెకు తెలియకుండా జరిగిన పొరపాటు. ఇంకోటి, మాయాలేడి విషయంలో లక్ష్మణుణ్ణి అనుకోని మాటలు అంటుంది, భరతుణ్ణి కూడా అంటుంది. దీనివల్ల అంతటి లక్ష్మీదేవి కూడా కర్మను ప్రోగు చేసుకుంది. మరి ఆ కర్మ పోవాలంటే ఏం చేయాలి? ఆ కర్మ అవమానంతో కానీ పోదు. అందువలన శ్రీరామచంద్రుల వారు, నీకు నేను స్వేచ్ఛనిస్తున్నాను, నీ ఇష్టమైన వాళ్ళతోటి ఎవరి దగ్గరికైనా వెళ్ళవచ్చు అని అంటారు. అవమానించినప్పుడు కూడా రామచంద్రుల వారు ఎంత జాగ్రత్తగా చెప్పారంటే, లక్ష్మణుడి దగ్గరకు కానీ, భరతుడి దగ్గర కానీ, సుగ్రీవుడు లేదా విభీషణుడి దగ్గర నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్ళవచ్చు అన్నారు. అంటే అప్పుడు సుగ్రీవుడు, విభీషణుడు పరమ భక్తులు సీతమ్మ వారికి. లక్ష్మణుడు, భరతుడు పుత్ర సమానులు. అందువలన రాముల వారు అలా అన్నారు. సీతమ్మ వారు లక్ష్మణ్ణి, భరతుడిని అలా అన్నారు, కానీ రామచంద్రుల వారు ఒక్క మాట కూడా అనలేదు. ఇవన్నీ విన్నాక సీతమ్మకు చాలా బాధపడి, లక్ష్మణ, చితిపేర్చు అని అన్నది. నువ్వు శీల పరీక్ష చేసుకో, నువ్వు అగ్ని ప్రవేశం చెయ్యి అని రామచంద్రుల వారు ఎప్పుడూ సీతమ్మ వారికి చెప్పలేదు. ఇవన్నీ అమ్మవారే తన పవిత్రతను నిరూపించుకోవడానికి చేసింది. ఎందుకంటే శ్రీరామచంద్రుల వారు రాజు, సీతమ్మ వారు రాణి. రాజ్యంలో రాజు రాణి తప్పు చేస్తే ప్రజలందరూ రాజు రాణినే అనుకరిస్తారు. అందువలన సీతమ్మ వారు తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేసింది. జై శ్రీకృష్ణ.